ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. వి అక్షరంతో ప్రారంభమైన వృషభరాశివారికి ఈ 4 రోజులలో జరిగేది ఇదే. మీ జీవితమనే పుస్తకంలో ఒక సరికొత్త స్వర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఈ 4 రోజులలో మీ తలరాతను మార్చే అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. 2 అతిపెద్ద శుభవార్తలు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి. మీరు నిజంగా నక్క తోక తొక్కినట్లే. ఇక మీ అదృష్టాన్ని, మీ విజయాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఈ మాటలు కేవలం జ్యోతిష్య శాస్త్రం చెప్పేవి కావు. ఇది మీ గత కష్టానికి, మీ సహనానికి, మీ మంచితనానికి ఆ భగవంతుడు ఇస్తున్న అమూల్యమైన బహుమతి. కాబట్టి ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకోకుండా ఈ వీడియోను మధ్యలో ఆపేస్తే నష్టపోయేది మీరే. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి పదాన్ని మీ మనసులోకి తీసుకుని చివరి వరకు చూడండి. మీలో ఒక నూతనమైన శక్తి, ఒక అంతులేని ఆశ చిగురించడం ఖాయం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ముందుగా వి అక్షరంతో పేరు మొదలయ్యే మీ యొక్క గొప్ప వ్యక్తిత్వం గురించి కొద్దిగా తెలుసుకుందాం. మీ వ్యక్తిత్వం సామాన్యమైనది కాదు. అది ఒక మహా సముద్రం లాంటిది. మీరు పైకి కనిపించే దానికంటే ఎన్నో రెట్లు లోతైనవారు. మీరు అత్యంత తెలివైనవారు. మీ ఆలోచనా పటిమ, విశ్లేషణ సామర్థ్యం అమోఘం. ఎదుటివారు ఒక కోణంలో ఆలోచిస్తే మీరు 10 కోణాల్లోంచి ఒక విషయాన్ని చూడగలరు. అందుకే మీరు ఇచ్చే సలహాలకు అంతటి విలువ ఉంటుంది. మీది ఉదార స్వభావం. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే మీ శక్తికి మించి సహాయం చేయడానికి వెనకాడరు. అందుకే మిమ్మల్ని దైవంతో పోల్చే స్నేహితులు కూడా మీకు ఉంటారు. మీ మనసు ఒక స్వచ్ఛమైన గంగా ప్రవాహం లాంటిది. కల్మషం, కపటం మీలో మచ్చికైనా కనిపించవు. మీ పేరులో ఉన్న వ్యక్తులు చూడటానికి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా అందంగా ఉంటారు. మీ ముఖంలో ఎప్పుడూ ఒక తెలియని వర్చస్సు, ఒక ఆకర్షణ ఉంటాయి. వి అక్షరంతో ప్రారంభమయ్యే మీ పేరులో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ అక్షరం విజయానికి సంకేతం, విక్టరీకి ప్రతిరూపం. అందుకే మీరు పుట్టుకతోనే విజేతలు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్నిసార్లు కింద పడినా మీరు మళ్లీ లేచి నిలబడతారు. అనుకున్నది సాధించి తీరుతారు. మీరు చూడటానికి చాలా నిరాడంబరంగా, సింపుల్గా కనిపిస్తారు. మీలో ఎంతటి ప్రతిభ ఉన్నా, ఎంతటి విజయాన్ని సాధించినా ఆ గర్వం మీలో కొంచెం కూడా కనిపించదు. అదే మీ గొప్పతనం. కాని మీ అంతరంగంలో ఒక బలమైన ఆకాంక్ష ఉంటుంది. ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించాలి, నా మాటకు విలువ ఇవ్వాలి, నేను ఆ స్థాయికి ఎదగాలి అని మీరు నిరంతరం తపన పడుతూ ఉంటారు. ఇది అధికార దాహం కాదు, ఆత్మగౌరవం కోసం మీరు పడే తపన. మిమ్మల్ని ఎవరైనా నీకు గౌరవం కావాలా, డబ్బు కావాలా అని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు 10 మందిలో గౌరవంగా బతకడమే కావాలి అని సమాధానం చెబుతారు. 10 మంది నన్ను గుర్తించాలి, నేను చేసే పనిని ప్రశంసించాలి, నన్ను ఒక ఆదర్శంగా తీసుకోవాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. అందులో ఏమాత్రం తప్పులేదు. నేను ఎదుటి వ్యక్తికి ఏ విధంగా అయితే మనస్ఫూర్తిగా గౌరవం ఇస్తానో అదే విధమైన గౌరవం నాకు తిరిగి లభించాలని మీరు కోరుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక గొప్పతనం, ఒక ప్రత్యేకత ఉండాలని మీరు ఆశిస్తారు. అందుకే మీరు ఎంచుకునే మార్గాలు కూడా భిన్నంగా ఉంటాయి. బహుశా అందుకే మీ విజయాలు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కాని మీరు అనుకున్న శిఖరాన్ని అధిరోహించడం మాత్రం ఖాయం. విజయం సాధించడం మీ జీవిత లక్ష్యం. అపజయం అనే పదాన్ని మీరు మీ నిఘంటువులోంచే తీసేయాలని అనుకుంటారు. అపజయం ఎదురైనప్పుడు మీరు కుంగిపోరు, కాని దాన్ని అస్సలు ఇష్టపడరు. ఎలాగైనా సరే ఏదో ఒక విధంగా విజయం సాధించాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీ మాట తీరు ఆచితూచి ఉంటుంది. కాని కొన్నిసార్లు మీరు మనసులో ఉన్నదాన్ని సూటిగా ఎదుటి వ్యక్తి ముఖమీదే చెప్పేస్తారు. దీనివల్ల వారు నొచ్చుకోవచ్చు, బాధపడవచ్చు. కాని మీ ఉద్దేశ్యం వారిని బాధపెట్టడం కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పడం. ఈ గుణం వల్ల కొందరికి మీరు అహంకారిగా కనిపించవచ్చు, కాని మిమ్మల్ని అర్థం చేసుకున్న వారికి మాత్రం మీరు ఒక నిజాయితీపరుడుగా కనిపిస్తారు. మిమ్మల్ని మీరు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా భావిస్తారు. నన్ను మించిన వారు లేరు, నా సామర్థ్యం గొప్పది అని మీరు గట్టిగా నమ్ముతారు. ఇది ఆత్మవిశ్వాసమే కాని కొన్నిసార్లు ఇది అతివిశ్వాసంగా మారే ప్రమాదముంది. మీలో అపారమైన తెలివితేటలు, సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిసార్లు మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోవడం వల్ల, ఇతరుల సలహాలను పెడచెవిన పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ధన సంపాదన కోసం, ఉన్నతమైన పదవుల కోసం మీరు నిరంతరం సంఘర్షణ పడుతూనే ఉంటారు. మీ పోరాటం మీతోనే, మీ అంచనాలతోనే. మీరు కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించరు. ఈ సమాజం గురించి, మీ బంధువుల గురించి, మీ కుటుంబం గురించి మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే గొప్ప మనస్సు మీది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మీకు సైంటిఫిక్ నాలెడ్జ్, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన, వాటిని విశ్లేషించే నేర్పు మీకు పుట్టుకతోనే వస్తాయి. కాని మిమ్మల్ని మీరు కొంచెం ఎక్కువగా ప్రశంసించుకోవడం, మీ గురించి గొప్పగా చెప్పుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ విలువ మీరే తగ్గించుకున్నట్లు అవుతుంది. మీ మెదడు ఒక ఆలోచనల కర్మాగారం. నూతనమైన ఆలోచనలు, సృజనాత్మకమైన ప్రాజెక్టులు మీ మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టే సరైన అవకాశం కోసం మీరు ఎదురుచూస్తూ ఉంటారు. మీకు ఉన్న ఒక చిన్న బలహీనత ఏమిటంటే, మిమ్మల్ని ఎవరైనా పొగిడితే చాలు, వెంటనే కరిగిపోతారు.
ఆ వ్యక్తి నిజంగా మనస్ఫూర్తిగా పొగుడుతున్నాడా లేక తన అవసరం కోసం నాటకం ఆడుతున్నాడా అని మీరు కొంచెం కూడా ఆలోచించరు. ఈ బలహీనతను తెలుసుకున్న కొందరు మిమ్మల్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకునే ప్రమాదముంది. కాబట్టి పొగతలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా ఉండటం మీరు నేర్చుకోవాలి. మీ బంధుమిత్రులు కాని, కుటుంబ సభ్యులు కాని మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తే దాన్ని మీరు ఏమాత్రం సహించలేరు. మీకు స్వేచ్ఛ అంటే ప్రాణం. మీకు నచ్చిన పని చేయాలి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి, మీ వ్యక్తిత్వాన్ని అందరూ గౌరవించాలి అని మీరు కోరుకుంటారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు మీ మంచి కోసమే మిమ్మల్ని కట్టడి చేయాలని చూసినా మీరు దాన్ని అపార్థం చేసుకుని ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేరు. మీ స్వేచ్ఛకు భంగం కలుగుతుందనిపిస్తే గొడవ పెట్టుకోవడానికి కూడా మీరు ఏమాత్రం వెనకాడరు. ఈ విషయంలో మీరు కొంచెం సంయమనం పాటిస్తే ఎన్నో అనవసరమైన గొడవలను నివారించవచ్చు. మీలో ఉన్న విశ్లేషణాత్మక సామర్థ్యం, విషయాలను అనేక కోణాల నుండి చూసే మీ నైపుణ్యం మిమ్మల్ని జీవితంలో చాలా ఉన్నత స్థాయికి తీసుకువెళతాయి. దీనివల్ల మీరు చాలా స్పష్టమైన అవగాహనతో, దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్, రాజకీయాలు లేదా స్టేజ్ మీద ప్రదర్శన ఇచ్చే రంగాలలో మీరు అద్భుతంగా రాణిస్తారు. మీ మాటతో, మీ ఆకర్షణతో ప్రజలను సులభంగా ప్రభావితం చేయగలరు. అయితే మీలో ఉన్న అతిపెద్ద ప్రతికూలత కొన్నిసార్లు మీరు ప్రదర్శించే అతివిశ్వాసం, అహంకారం. నేను చెప్పిందే కరెక్ట్, నాకంటే బాగా ఎవరికీ తెలియదు అనే ధోరణి మీకు కొన్నిసార్లు నష్టాన్ని కలిగిస్తుంది. ఇతరులు చెప్పేదాన్ని ఓపికగా వినకపోవడం, వారి సూచనలను తేలికగా కొట్టిపారేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఇతరుల అనుభవం నుండి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందని మీరు గ్రహించాలి. అప్పుడే మీరు పరిపూర్ణమైన నాయకులుగా ఎదుగుతారు. వి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వృషభ రాశి జాతకులైన మీరు చాలా సృజనాత్మకంగా, వినూత్నంగా ఆలోచిస్తారు. మీ ఆలోచనలు 10 మందిలా ఉండవు. అందుకే మీరు సంగీతం, రచన, పెయింటింగ్ వంటి కళాత్మక వృత్తుల వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. లేదా మీరు చేసే ఉద్యోగంలో కూడా మీ క్రియేటివిటీని చూపిస్తారు. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వంటి ఉద్యోగాలలో మీరు మీ సహజ ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీ తెలివి చాలా నిశితమైనది, పదునైనది. మీరు ఎక్కడి నుండైనా, ఎటువంటి పరిస్థితి నుండైనా మంచితనాన్ని గ్రహించగలరు. ఒక విఫలమైన ప్రయత్నం నుండి కూడా పాఠాన్ని నేర్చుకుని జీవితంలో ముందుకు సాగగల సామర్థ్యం మీ సొంతం. మీ అభిప్రాయాన్ని, మీ వాదనను ఇతరులు అంగీకరించేలా చేయగల వాక్చాతుర్యం మీకు ఉంది. అందుకే డిబేట్లలో, మీటింగ్స్లో మీదే పై చేయిగా ఉంటుంది. మీరు చాలా నమ్మకంగా, ధైర్యంగా కనిపిస్తారు. కాని మీ లోపల ఒక చిన్న పిల్లాడి లాంటి సున్నితమైన మనసు దాగి ఉంటుంది. మీ కుటుంబానికి, మీ శ్రేయోభిలాషులకు మీరు ప్రాణం ఇస్తారు. వి అక్షరంతో మొదలయ్యే మీ పేర్లలో ఉన్న వ్యక్తులు చాలా భావోద్వేగంతో, ఆప్యాయంగా ఉంటారు. మీ స్నేహితులు, బంధువులకు అత్యంత నమ్మకంగా, అంకితభావంతో ఉంటారు. వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీ బంధాలను బలోపేతం చేసుకోవడానికి, వాటిని కాపాడుకోవడానికి మీరు ఎల్లప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు. మీ భాగస్వామిని ప్రేమతో, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వారి సంతోషంలోనే మీ సంతోషాన్ని వెతుకుంటారు. సులభంగా స్నేహితులను సంపాదించుకునే సహజమైన సామర్థ్యం మీకు ఉంటుంది. మీ మాట తీరు, మీ స్నేహశీల స్వభావం అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి. అందరినీ కలుపుకునిపోయే మీ స్వభావం వల్ల మీకు శత్రువులు చాలా తక్కువగా ఉంటారు. కాని మిమ్మల్ని చూసి అసూయపడేవారు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక, మీపై నిందలు వేయడానికి, మీ వెనుక గోతులు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించి దూరంగా పెట్టడం మీకు తెలియని విద్య కాదు. మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే దాన్ని చేరుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తారు. ఎంత కష్టపడటానికైనా, ఎన్ని నిద్రలేని రాత్రులు గడపడానికైనా మీరు సిద్ధపడతారు. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఏముందో మీరు ముందే పసిగట్టగలరు. ఈ అంతర్దృష్టి మీకు దేవుడిచ్చిన వరం. అందుకే ఎవరిని నమ్మాలో, ఎవరితో జాగ్రత్తగా ఉండాలో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఎదుటివారు మీ గురించి తప్పుగా అనుకుంటున్నారని తెలిసినా వారిని నిందించరు, వారిని మార్చే ప్రయత్నం చేయరు. మౌనంగా వారి నుండి దూరంగా జరుగుతారు. మీకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. పైకి మీరు ఎన్ని చెప్పినా మీ అంతరంగంలో భగవంతునిపై అచంచలమైన విశ్వాసముంటుంది. ముఖ్యంగా శివారాధన మీకు మానసిక ప్రశాంతతను, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. మీరు మీ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాని ప్రతిఫలాన్ని మాత్రం ఆ భగవంతుడికే వదిలేస్తారు. ఈ గుణమే మిమ్మల్ని ఎన్నో నిరాశల నుండి కాపాడుతుంది. అయితే మీరు ముఖ్యంగా మీ ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. సంపాదనకు మించిన ఖర్చులు చేయడం, అవసరం లేని వస్తువుల కోసం డబ్బును వృధా చేయడం మీకు అలవాటు. ఈ విషయంలో మీరు మారకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మీకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కుజ గ్రహ ప్రభావం మీపై అధికంగా ఉండటం వల్ల క్షణికావేశంలో మీరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. నోటికి వచ్చిన మాటలు అనేస్తారు. మీరు మాట్లాడే మాటలు కత్తి కంటే పదునుగా ఉంటాయి. ఆ తర్వాత మీరు ఎంత బాధపడినా, పశ్చాత్తాపపడినా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి దయచేసి మీ నోటిని అదుపులో పెట్టుకోండి. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం లేదా ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవడం అలవాటు చేసుకోండి. లేదంటే మీరు ప్రాణంగా ప్రేమించే మీ బంధాలు బలహీనపడతాయి, ఒంటరివారైపోతారు. మీరు ఎవరితో ఏం మాట్లాడినా, అది స్నేహితులతో అయినా, కుటుంబ సభ్యులతో అయినా, ఆఫీసులో అయినా సరే, 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడండి. మీ వాయిస్ టోన్ని, మీ గొంతు తీవ్రతను కంట్రోల్లో ఉంచుకోండి. ఎందుకంటే మీరు గంభీరంగా, పెద్దగా మాట్లాడితే అది ఎదుటివారిని భయపెట్టినట్లుగా,
వారిని కించపరిచినట్లుగా ఉంటుంది. దీనివల్ల మీకు తెలియకుండానే మీకు శత్రువులు ఏర్పడతారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే మీరు జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు. మీరు కష్టపడటంలో ఎప్పుడు వెనుకడుగు వేయరు. పనిపట్ల మీకున్న శ్రద్ధ, నిబద్ధత, అంకితభావం అద్భుతం. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా అక్కడ మీ ముద్రను వేయగలరు. ఎంతకాలం పట్టినా సరే గమ్యాన్ని చేరాలనే తపన, ఆకాంక్ష మీలో బలంగా ఉంటాయి. మీ నైజం పైకి సాదాసీదాగా, ప్రశాంతంగా కనిపించినా మీ అంతర్గతంగా మీరు ఒక శక్తివంతమైన అగ్నిపర్వతం లాంటివారు. మీరు ఎదుటివారిని అనవసరంగా బాధించరు. కాని మిమ్మల్ని ఎవరైనా కావాలని కవ్వించినా, బాధపెట్టినా మాత్రం మౌనంగా సహించరు. సరైన సమయం కోసం వేచిచూసి, వారికి తగిన రీతిలో మీ స్థాయి తగ్గకుండా సమాధానం చెబుతారు. మీరు ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. ఈ పట్టుదలే మీకు ఎన్నో విజయాలను తెచ్చిపెడుతుంది. కాని కొన్నిసార్లు ఇదే మొండితనంగా కూడా కనిపిస్తుంది. మీరు ఏ పని చేసినా దాని గురించి పూర్తిగా ఆలోచించి, దానిపై పూర్తి విశ్వాసం కుదిరిన తర్వాతే చేస్తారు. అందుకే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా అరుదుగా తప్పు అవుతాయి. మీరు మీ కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. మీ కుటుంబానికి ఏ చిన్న ఆపద వచ్చినా మీరు ముందుండి ఒక కవచంలా నిలబడతారు. మీ వాళ్లకోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఆ బాధను మీలోపలే దాచుకుని బయటకు మాత్రం చిరునవ్వుతో కనిపిస్తారు. ఇదే మీలో ఉన్న ఒక పెద్ద సమస్య. మీ మనసులో ఏం జరుగుతుందో, మీరు ఎంత బాధపడుతున్నారో మీ పక్కన ఉన్నవారికి కూడా తెలియనివరు. మనసులో ఎన్నో తుఫానులు చెలరేగుతున్నా బయట మాత్రం సంతోషంగా నటిస్తారు. ఈ గుణం మిమ్మల్ని మానసికంగా బలహీనంగా చేస్తుంది. కాబట్టి మీరు మీ మనసులో ఉన్న బాధను, ఆవేదనను మీకు నమ్మకమైన వారితో పంచుకోవడం నేర్చుకోవాలి. మనసు విప్పి మాట్లాడాలి. అలా ఉంటేనే మీ ఎమోషన్స్, మీ రిలేషన్స్ పాజిటివ్గా ఉంటాయి. లేదంటే మానసిక ఒత్తిడి పెరిగి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే చదువు విషయంలో మీరు ఇప్పటివరకు కాస్త అశ్రద్ధ చూపించి ఉండవచ్చు. కాని ఇప్పటినుంచైనా చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మంచి చదువు, మంచి జ్ఞానం మీకు భవిష్యత్తులో ఒక బలమైన పునాదిని ఇస్తాయి. లేదంటే భవిష్యత్తులో మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొదట్లో వ్యాపారాలు కాస్త ఎత్తుపల్లాలతో, ఒడిదుడుకులతో సాగుతాయి. కాని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారి పరిస్థితి చక్కబడుతుంది. ఓపికతో, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయమీదే. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునేవారు, లేదా ఏదైనా మంచి పనులు మొదలుపెట్టాలని అనుకునేవారు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ముఖ్యంగా ఆన్లైన్ మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఎందుకంటే మీరు మోసపోయినప్పుడు కేవలం ధనాన్ని మాత్రమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతారు. కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేసే ప్రతి పనిలోనూ చాలా జాగ్రత్తలు పాటించండి. వృషభ రాశివారి జీవితం సాధారణంగా కన్నీళ్లు, కష్టాలు, అవమానాలతోనే మొదలవుతుంది. కాని మీలో ఉన్న అకుంఠిత దీక్ష, సహజంగానే సమస్యలను పరిష్కరించే మీ సామర్థ్యం, పట్టువదలని విక్రమార్కుడి లాంటి మీ తత్వం మిమ్మల్ని చివరికి విజేతలుగా నిలబెడతాయి. మీరు నిర్మించుకునే సామ్రాజ్యం మీ చెమట, మీ కన్నీళ్ల పునాదులపై బలంగా నిలుస్తుంది. అందుకే మీ విజయం శాశ్వతంగా ఉంటుంది. మీ జీవితం ఇతరులకు ఒక స్ఫూర్తిదాయకమైన పాఠంగా మిగిలిపోతుంది. ఇక అసలు విషయానికి వద్దాం. వి అక్షరంతో ప్రారంభమైన వృషభరాశివారికి ఈ 4 రోజులలో మీ జీవితం ఎలా అద్భుతంగా మారబోతోందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక అపూర్వమైన, అద్భుతమైన, ఆనందకరమైన ఘట్టం ప్రారంభం కాబోతోంది. ఉద్యోగస్తులకు ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పాలి. మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టానికి, మీరు చూపిన ప్రతిభకు సరైన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. మీపై అధికారులు మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించి, మీపై అపారమైన నమ్మకంతో కొత్త, కీలకమైన బాధ్యతలను మీకు అప్పగిస్తారు. ఇది మీ కెరీర్లో ఒక పెద్ద మలుపు అవుతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా, ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఇప్పుడు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి. మీ పేరు ప్రమోషన్ లిస్టులో మొదటి స్థానంలో ఉండటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు కోరుకున్న ప్రదేశానికి, మీ కుటుంబానికి దగ్గరగా ఉండే చోటికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ప్రబలంగా ఉన్నాయి. మీ పనితీరుతో, మీ మాటతీరుతో మీరు అందరి మన్ననలు పొందుతారు. ఇన్నాళ్లుగా మీకు ఆఫీసులో ఎదురైన రాజకీయాలు, కుట్రల నుండి మీరు పూర్తిగా బయటపడతారు. మిమ్మల్ని తక్కువ చేసినవారే, మీ వెనుక మాట్లాడినవారే ఇప్పుడు మీ వద్దకు వచ్చి స్నేహహస్తం చాస్తారు, మీ సలహాలు తీసుకుంటారు. కార్యాలయంలో మీ మాటకు, మీ అభిప్రాయానికి ఒక ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది. మీ ప్రమేయం లేకుండా ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు, వారి అర్హతకు, వారి అనుభవానికి తగిన అత్యుత్తమమైన అవకాశం లభిస్తుంది. ఊహించని విధంగా ఒక పెద్ద కంపెనీ నుండి మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. మీరు అందులో సులభంగా విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా కష్టపడుతున్న వారికి విజయం చేకూరుతుంది. కొందరికి విదేశాలలో పనిచేసే సువర్ణావకాశం కూడా దక్కుతుంది. ఈ విజయం మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నవి అక్షరంతో ప్రారంభమైన వృషభరాశివారికి లాభాల పంట పండబోతోంది. ఇక్కడి వరకు ఎంతో మందకొడిగా, నత్తనడకన సాగిన మీ వ్యాపారం ఇప్పుడు రాకెట్ వేగంతో పరుగులు పెడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, మీ వ్యాపారాన్ని ఇతర నగరాలకు, రాష్ట్రాలకు విస్తరించడానికి ఇదే అత్యంత అనుకూలమైన సమయం. మీరు ఏది పట్టినా బంగారం అవుతుంది.
ప్రభుత్వ అధికారులతో, సమాజంలో పలుకుబడి ఉన్న పెద్ద వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. వారి సహాయ సహకారాలతో మీ వ్యాపారానికి సంబంధించిన పనులు, లైసెన్సులు, పర్మిషన్లు చాలా సులభంగా పూర్తవుతాయి. ఏళ్ల తరబడి ఆగిపోయిన ప్రాజెక్టులు, రావలసిన డబ్బులు ఇప్పుడు అవే తిరిగి ప్రారంభమై మీకు రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయి. మీరు మీ వాక్చాతుర్యంతో, మీ తెలివితేటలతో కొత్త కస్టమర్లను సులభంగా ఆకట్టుకుంటారు. ఊహించని విధంగా చాలా పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్న అపార్థాలు, మనస్పర్ధలు తొలగిపోయి మీ భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. మీరు వేసే నూతన వ్యాపార ప్రణాళికలు 100% విజయవంతమవుతాయి. ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి, శిఖరాలకు ఎదుగుతారు. డబ్బుకు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు గాలికి కొట్టుకుపోయినట్లు మాయమైపోతాయి. మీ ఆదాయం గణనీయంగా పెరిగి, ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి ధనం వరదలా మీ చేతికి అందుతుంది. ఉద్యోగం చేస్తూనే చిన్న చిన్న సైడ్ బిజినెస్ల ద్వారా కూడా మీరు ధనాన్ని సంపాదిస్తారు. ఇప్పటివరకు మీ నెత్తిమీద ఉన్న పాత అప్పులని పూర్తిగా తీరిపోయి, మీరు మానసికంగా హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. గతంలో మీరు ఎక్కడో పెట్టిన పెట్టుబడుల నుండి, భూముల అమ్మకాల నుండి ఇప్పుడు మంచి లాభాలు అందుకుంటారు. లాటరీలు, షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా కూడా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం బలంగా ఉంది. మీ అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది. ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే, లేదా ఒక కొత్త కారు కొనాలనే మీ చిరకాల స్వప్నం ఇప్పుడు నెరవేరబోతోంది. కుటుంబ సభ్యుల కోసం బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసి, వారి ముఖంలో ఆనందాన్ని చూసి మీరు మురిసిపోతారు. మీ బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరిగి, మీరు ఆర్థికంగా చాలా బలమైన, స్థిరమైన స్థితికి చేరుకుంటారు. భవిష్యత్తు గురించి మీకు ఏమాత్రం చింత ఉండదు. ఇక వివాహ జీవితంలో అన్యోన్యత, ప్రేమ, అనురాగం వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు పూర్తిగా తొలగిపోయి, ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో, వ్యాపారంలో విజయం సాధించడం మీకు మరింత ఆనందాన్ని, గర్వాన్ని ఇస్తుంది. మీ బంధం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇద్దరు కలిసి సంతోషంగా విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళతారు. ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇచ్చుకుంటారు. జీవితంలోని కష్టసుఖాలను సమానంగా పంచుకుంటారు. మీ బంధం మరింత దృఢపడి, పెళ్లినాటి ప్రేమ మళ్లీ మీ ఇద్దరి మధ్య చిగురిస్తుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు త్వరలోనే శుభవార్త అందుతుంది. మీ ఇంట్లో పసిపిల్లల నవ్వులు వినబడతాయి. ఇక విద్యార్థులకు ఇది ఒక వరం లాంటి సమయం. ఇన్నాళ్లుగా చదువుపై ఉన్న అశ్రద్ధ, ఏకాగ్రత లోపం పూర్తిగా తొలగిపోయి, మీ మనసు అద్భుతంగా చదువుపై లగ్నం అవుతుంది. ఎంత కష్టమైన సబ్జెక్టులను అయినా మీరు చాలా సులభంగా, ఇష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షలలో అత్యుత్తమ మార్కులతో, మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులై మీ తల్లిదండ్రులకు, గురువులకు గర్వకారణంగా నిలుస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం తథ్యం. మీరు కష్టపడి చదివిన దాని నుండే ప్రశ్నలు వచ్చి, మీరు సులభంగా విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి. వీసా సమస్యలు తొలగిపోయి, మీకు నచ్చిన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. మీ గురువుల ఆశీస్సులు, వారి ప్రోత్సాహం మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి, మీకు స్కాలర్షిప్లు, అవార్డులు లభిస్తాయి. ఈ అద్భుతమైన సమయాన్ని మీరు ఏమాత్రం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే, మీ భవిష్యత్తుకు మీరే బంగారు బాటలు వేసుకున్నట్లే అవుతుంది. మీ కెరీర్కి తిరుగు ఉండదు. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి ఇది చాలా సానుకూలమైన కాలం. మీ ప్రేమలో ఉన్న అపార్థాలు, అనుమానాలు తొలగిపోయి, ఒక స్పష్టత వస్తుంది. మీ బంధం తర్వాతి దశకు, అంటే వివాహం వైపు బలంగా అడుగులు వేస్తుంది. మీరు ప్రేమించిన వ్యక్తితోనే మీ జీవితాన్ని పంచుకోబోతున్నారు. మీ ప్రేమకు ఇన్నాళ్లుగా అడ్డు చెప్పిన పెద్దలు కూడా ఇప్పుడు అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరిద్దరూ ఒకరికొకరు మానసికంగా అండగా నిలుచుకుంటారు. మీ భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రేమ బంధం మరింత బలపడి, అందరి ఆశీర్వాదాలతో ఒక్కటవుతారు. వి అక్షరంతో ప్రారంభమైన వృషభరాశి వారైన మీ సహనానికి, మీ మంచితనానికి, మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టానికి, అనుభవించిన అవమానాలకు ఆ ప్రకృతి, ఆ భగవంతుడు అందిస్తున్న అద్భుతమైన బహుమతి ఈ రాబోయే కాలం. ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకోండి. మీ కలలను సాకారం చేసుకునే సమయం ఇది. అయితే ఈ మంచి సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. గతాన్ని, మీకు ద్రోహం చేసిన వారిని, మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనలను పూర్తిగా మర్చిపోండి. వారిని మనస్ఫూర్తిగా క్షమించి ముందుకు సాగిపోండి. పగ, ప్రతీకారం వంటి ప్రతికూల భావనలను మీ మనసులో పెట్టుకుంటే, మీ అమూల్యమైన శక్తి, సమయం వృధా అవుతాయి. డబ్బు మీ చేతికి ధారాళంగా అందినప్పుడు, పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అనవసరమైన ఖర్చులకు, విలాసాలకు దూరంగా ఉండండి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత ధనాన్ని పెట్టుబడిగా పెట్టడం, కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం చాలా ముఖ్యం. అప్పుడే లక్ష్మీదేవి మీ వద్ద స్థిరంగా ఉంటుంది. విజయం మీ తలకెక్కి, అహంకారం మీలో ప్రవేశించకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ పాత రోజుల్లో మీకు ఎవరు సహాయం చేశారో ఎప్పటికీ మర్చిపోవద్దు. కష్టకాలంలో మీతో పాటు నిలబడిన వారిని ఈ సంతోషకరమైన సమయంలో మరింత ప్రేమగా, గౌరవంగా చూసుకోండి. అప్పుడే మీ విజయానికి సార్థకత చేకూరుతుంది. మీ ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు. పని ఒత్తిడిలో పడి, సరైన సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం మానవద్దు. కొద్దిపాటి వ్యాయామం, యోగా,
ధ్యానం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఎంత సంపాదించినా ఆరోగ్యమే నిజమైన మహాభాగ్యం అని ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీ సహజమైన విశ్లేషణ సామర్థ్యాన్ని, మీ పదునైన తెలివితేటలను కేవలం మీ ఎదుగుదలకు మాత్రమే కాకుండా సమాజంలో కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి కూడా ఉపయోగించండి. మీకు తోచిన సహాయం చేయండి. మీరు ఇతరులకు సహాయం చేస్తే ఆ భగవంతుడు మీకు పదింతలు తిరిగి ఇస్తాడు అనే సూత్రాన్ని నమ్మండి. మాట ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. కాని ఒకసారి మాట ఇస్తే మాత్రం దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రాణం పెట్టి ప్రయత్నించండి. మీ నిజాయితీ, మీ మాట నిలబెట్టుకునే తత్వం మిమ్మల్ని సమాజంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళతాయి. మీపై మీకు పూర్తి నమ్మకం ఉంచండి. ఇతరుల మాటలు విని మీ నిర్ణయాలను మార్చుకోవద్దు. మీ మనస్సాక్షి ఏది సరైనది అని చెప్తుందో అదే మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీ పాదాక్రాంతమవుతుంది. మరో 2 రోజులలో దైవానుగ్రహం మీపైన రెట్టింపు స్థాయిలో ఉండబోతోంది. దానివల్ల మీ ఇంట్లో ఎంతో ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు, గొడవలు తొలగిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు ఏది పట్టినా బంగారం అవుతుంది. మీరు ఎక్కువగా ఆరాధించాల్సింది శివారాధన. ప్రతిరోజూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. దీనివల్ల మీకు అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోయి కలిసి వస్తుంది. మీరు ధరించాల్సిన అదృష్టపు రంగు క్రీమ్ కలర్ లేదా తెలుపు. అదేవిధంగా ఆకుపచ్చ రంగు కూడా మీకు ఎక్కువగా మేలు చేస్తుంది. ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా, పాజిటివ్గా ఉంటుంది. దీనివల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే మీరు గ్రహదోషాలను, కర్మఫలాలను తొలగించుకోవడానికి పశుపక్షాదులకు, మూగుజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారం సమర్పించండి. ఈ చిన్న సేవ మీకు గొప్ప పుణ్యాన్ని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.